హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. వీడియోస్ పెట్టేదే చాలా టైం అయిపోతుంది. చాలా అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నా. సో, మళ్ళీ రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెడతాను. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టకపోయినా నాకు టెలిగ్రామ్‌లో వాటిలో డీఎం చేస్తే అడుగుతుంది ఏంటంటే, బ్రదర్ 100% వర్క్ అయ్యే స్ట్రాటజీ. అడగకపోయినా కూడా చాలామంది ట్రై చేసేది దేనికోసం వెతుకుతూ ఉంటారంటే 100% వర్క్ అయ్యే స్ట్రాటజీ. అసలు నో లాస్ స్ట్రాటజీ ఇదే కదా ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్లో ఇట్లా నో లాస్ స్ట్రాటజీ అని నో లాస్ స్ట్రాటజీ అని. సో ఈరోజు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామంది అయితే అడుగుతున్నారు. సో నిజంగా 100% వర్క్ అయ్యే స్ట్రాటజీ ఉందా? సో ఈరోజు అయితే దానికి ఆన్సర్ ఇస్తాను. సో స్టార్టింగ్లో దానికి ఆన్సర్ చేస్తున్నాను. 100% వర్క్ అయ్యే స్ట్రాటజీ ఉండదు. నాకు తెలిసినంత వరకు లేదు. పోనీ అట్లా చెప్పకూడదు, కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను 6 ఇయర్స్ పైన 5-6 ఇయర్స్ పైన ఉన్నాను కదా. సో నాకు తెలిసినంత వరకు 100% వర్క్ అయ్యే స్ట్రాటజీ లేదు. ఈవెన్ నేను బిగినింగ్ డేస్లో కూడా ఒక 1.5 ఇయర్ అనుకుంటే ఇలానే వేస్ట్ చేసుకున్నా. ఇంకేదో హోలీ గ్రిల్ స్ట్రాటజీ ఉంటుంది, ఇంకేదో హోలీ గ్రిల్ స్ట్రాటజీ ఉంటుందో అలా వెతుకుతూ చాలా నేర్చుకొని తలపాటు చేసుకొని అది ఏమైందంటే లాస్ట్కి ప్రతి స్ట్రాటజీ ట్రై చేయడం, అది 100% వర్క్ అవ్వకపోవడం, నేను డిసప్పాయింట్ అవ్వడం, ఇదే జరుగుతుండేది. ఒక 1.5 ఇయర్ ఇదే జరుగుతుండేది. చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసుకున్నా. సో అలా ఎందుకు ఉండదు అనడానికి కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను. మీకు అవి ఒబే అయితే కింద మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే, రైటా కాదనేది మీకేమనిపించిందో ఒపీనియన్ కామెంట్ చేయండి. సో ఏంటంటే ఎక్కువ ట్రెండ్ అయ్యేది ఏంటంటే 80% విన్ రేట్, 90% విన్ రేటు, 100% విన్ రేటు. ఇది ఎక్కువ ట్రెండ్ అవుద్ది అనమాట. థంబ్నెయిల్స్లో పెట్టేటప్పుడు కూడా 80% విన్ రేట్, 90% విన్ రేట్. సో నేను ఇంతవరకు చాలా గ్రూప్స్లో ఉన్నా, చాలా వీటిలో ఉన్నాను, కానీ ఎప్పుడు 80%, 90%, 100% విన్ రేట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ, నా మెంటార్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, వీళ్ళు చాలామంది ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఫారెన్ నుండి. సో వాళ్ళ దగ్గర కూడా నేను ఎప్పుడు అసలు ఈ 80%, 90%, 100% విన్ రేట్ అనేది చూడలేదు, వినలేదు కూడా. ఎందుకంటే ఒకసారి లాజికల్గా ఆలోచించండి. లెట్స్ సే 90% విన్ రేట్ అనుకుందాం. సో 90% విన్ రేట్ అనుకుంటే ఒకసారి లాజికల్గా ఆలోచించండి. లెట్స్ సే 90% విన్ రేట్ అనుకుందాం. 90% విన్ రేట్. సో 90% విన్ రేట్ అనుకుంటే, సో ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. 90% విన్ రేట్ అంటే 10 ట్రేడ్స్లో 9 విన్ అయ్యి 1 లాస్ అవుతున్నారంటే అలా ఎంత మనీ పెడతారు 9 ట్రేడ్స్కి? అంత యాక్యురసీ ఉంటే చాలా మనీ ఎర్న్ చేయొచ్చు కదా. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత మనీ ఎర్న్ చేయొచ్చు. 90%, 80% విన్ రేట్ అంటే జస్ట్ టూ ట్రేడ్స్ అనేవి లాస్ అవుతున్నాయి. 8 ట్రేడ్స్, 9 ట్రేడ్స్ విన్ అవుతున్నారంటే నేను చెప్పేది ఇది ఒక్క టైంలో కాదు. లైక్ 1 మంత్లో కానీ, 2 మంత్స్లో కానీ, అట్లా కాదు 1 వీక్లో కానీ. ఎప్పుడైనా మన లాంగ్ టర్మ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కానీ, లేకపోతే 6 మంత్స్ కానీ, క్వార్టర్లీ కానీ, క్వార్టర్లీ 6 మంత్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ లాంగ్ టర్మ్లో చూసుకునేసరికి నేను చెప్తున్నాను. అంత విన్ రేట్ ఉంటే వాళ్ళు ఎంత మిలియన్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేస్తారు. చాలా అంటే చాలా ఎర్న్ చేస్తారు. మీరే లాజికల్గా ఆలోచించండి. 90% విన్ రేట్ అంటే ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు. సో 90%, 80%, 100% ఈ విన్ రేట్ నుండి బయటకు రండి. సో నేనైతే ఇంతవరకు ఎప్పుడు అంత విన్ రేట్లు చూడలేదు. అంత విన్ రేట్ ఉంటే చాలా మనీ ఎర్న్ చేస్తారు. ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక్కటి లాస్ అయ్యి 9 విన్ అవుతున్నారంటే వాళ్ళు 9 ట్రేడ్స్కి చాలా మనీ పెట్టుకోవచ్చు కదా. సో అట్లా కాదు, మ్యాక్సిమం అలాంటిది ఎక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, సరే నా విన్ రేట్ ఎంత అని అడిగితే, నాది హైయెస్ట్ చూసింది ఏంటంటే, అంటే నాది ఎప్పుడు మ్యాక్సిమం ఫైనాన్స్ 6 మంత్స్, క్వార్టర్లీ అలా చూసుకుంటాను. అది ఎంత ఉంటుంది అంటే 65కి దగ్గరలో ఉంటుంది అనమాట. 65% అంటే సమ్టైమ్స్ ఏంటంటే 60, 62 అలా ఉంటుంది. హైయెస్ట్ వెళ్ళింది 68%. అంతకు మించి నేను ఏ రోజు నా విన్ రేట్ దానికంటే ఎక్కువ చూడలేదు. ఓకే, సో మరి దాంతో ఎలా ప్రాఫిటబుల్గా ఉన్నంటే నా ప్లానింగ్ అనమాట. నా ప్లానింగ్ అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లూజ్ అయ్యేటప్పుడు ఎక్కువ లాస్ అవ్వకుండా లాస్ కట్ అవుద్ది. గెయిన్ చేసేటప్పుడు మాత్రం దాన్ని చాలా వేస్లో నా ప్లాన్ అనేది చాలా ఉందన్నమాట. సో నా ప్లానింగ్కి తగ్గట్టు నేను ప్రాఫిటబుల్గా ఉంటున్నాను. సో నా విన్ రేట్ అయితే మ్యాక్సిమం ఇదే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద టైం దీనికంటే తక్కువ ఉండొచ్చేమో, కానీ 68% కంటే ఎప్పుడు నాది ఎక్కువ లేదు. ఓకే, జెన్యున్గా చెప్పాలంటే అంతకంటే నేను ఎక్కువ చూడలేదు కూడాను. సో ఈ 80% విన్ రేట్లు, 90% విన్ రేట్లు, 100% విన్ రేట్లు, ఈవెన్ నేను 30-40% ఉన్న డేస్ కూడా ఉన్నాయి. 40% విన్ రేట్ ఉన్న డేస్ మంత్స్ కూడా ఉన్నాయి. సో అట్లా ఉంటుంది తప్ప నేను ఇంతవరకు 80%, 90%, 100% విన్ రేట్లు అయితే నేను ఎప్పుడు చూడలే. సో దాని నుంచి బయటకు రండి. సో అంతంత విన్ రేట్లు ఉంటే చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. అది రియాలిటీలో వర్క్ అయ్యేది కాదు. ఏదో షార్ట్ టర్మ్, ఏదో కొన్ని మంత్స్ వెళ్తే ఓకే ఆ మంత్స్లో, బట్
వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ అంతా అంతే ఉంటున్నారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని నేనైతే ఎవరిని చూడలే. అండ్ నెక్స్ట్ థింగ్, సో మరి ఏ స్ట్రాటజీ వర్క్ అవుద్ది బ్రో అంటే ఎనీ స్ట్రాటజీ వర్క్ అవుద్ది బ్రదర్. ఎనీ స్ట్రాటజీ ఎందుకు వర్క్ అవుద్ది అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఎనీ స్ట్రాటజీ ఎందుకు వర్క్ అవుద్ది అంటే నేను స్మార్ట్ మనీ ప్లస్ ఐటీసీ ఈ రెండు కాంబినేషన్లో యూజ్ చేస్తాను. నా ఫ్రెండ్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎస్ఎన్ఆర్ దీన్ని యూజ్ చేసేవాడు. నేను ఒక గ్రూప్లో ఉన్నాను అనమాట. ఇంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ గ్రూప్లో ఉన్నాను. సో అది ఎట్లా అయ్యేదంటే చూడండి ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నేను ఒకే రోజు మేము ఇద్దరం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాం, సేమ్ ప్లేస్లో ఎగ్జిక్యూట్ చేసాం. అది ఎలా ఎగ్జిక్యూట్ చేసాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఫస్ట్ ఇండ్యూస్మెంట్ ఉంటుంది, అదే లిక్విడిటీ ఉంటుంది. ఆ లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ ఎన్ని ఆర్డర్ బ్లాక్ ఆర్ ఏదైనా ఒక బులిష్ పీడిఆర్ఐ చూసుకొని నేను ఎంటర్ అవుతా. సో ఈ లిక్విడిటీ అయితే నేను కలెక్ట్ చేసుకోవడానికి వెయిట్ చేసేవాడిని. ఓకే, ఆ టైంలో చెప్తున్నా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నాకు చేంజ్ చేసుకున్నాను లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి. సో సింప్లీ ఆయన ఏం చెప్పాడు, నేను అడిగా ఎట్లా బ్రో ఎట్లా ఎగ్జిక్యూట్ చేసే ట్రేడ్ అంటే తను సింపుల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తాడు. ఈవెన్ నాకంటే బెటర్ మనీ ఆయన ఎర్న్ చేసేవాడు అప్పుడు. సో ఆయన ఎలా చెప్పాడంటే బ్రో నేను ఎప్పుడు ఫస్ట్ టచ్కి ఎంటర్ అవును, ఇప్పుడు ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చింది. సో నేను ఎప్పుడు ఫస్ట్ టచ్కి ఎంటర్ అవును, అగైన్ సెకండ్ టచ్ కోసం వెయిట్ చేసి అప్పుడు ఎంటర్ అవుతానని చెప్పాడు. ఓకే, ఇది ఫస్ట్ టచ్ కదా, ఫస్ట్ సెకండ్. సో నేను ఫస్ట్ టచ్కి ఎంటర్ అవును, సెకండ్ టచ్కి ఎంటర్ అవుతున్నా. సో మేము ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేది ఇద్దరు ఎగ్జిక్యూట్ చేసే సేమ్ థింగే, బట్ చిన్న డిఫరెన్స్ అనమాట. చిన్న డిఫరెన్సెస్ నాకు అమేజ్ అయ్యాను. ఓకే, భలే సింపుల్గా ఎగ్జిక్యూట్ చేశాడు పర్ఫెక్ట్గా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఆయన స్ట్రాటజీని ఎక్కడ వర్కౌట్ అవుద్దో తెలుసుకున్నాడు. ఓకే, అంటే ఎలాంటి ఏరియాస్లో ఎలాంటి ప్లేస్లో ఎలాంటి టైంలో వర్కౌట్ అవుద్ది. సో ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా ఆయన ఒక న్యూ థింగ్ డిరైవ్ చేసుకున్నాడు. ఏంటది, సెకండ్ టచ్ కోసం వెయిట్ చేస్తాను, ఫస్ట్ టచ్ అయినప్పుడు ఎప్పుడు అగైన్ బ్యాక్ వచ్చి నా స్టాప్ లాస్ హిట్ అవుతుంది కాబట్టి నేను సెకండ్ టచ్ కోసం వెయిట్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ టైమింగ్. సో మేమిద్దరు యూజ్ చేసే టైమింగ్ ఒకటే. సో ఎనీ మార్కెట్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ రన్ అయ్యేది ఈ టైమింగ్ మీద. మనం ఏదో ప్యాటర్న్స్ డ్రా చేసుకుంటున్నాం, లేదా మీరు ఏదో సెటప్ చూసారు, దాని మీద ఎప్పుడు రన్ అవ్వదు. మార్కెట్ రన్ అయ్యేది ఫండమెంటల్స్ అండ్ టైమింగ్. ఈ 2 బేసిస్ మీద అయితే మార్కెట్ రన్ అవుద్ది. ఓకే, సో ఆ టైమింగ్ మేమిద్దరం తీసుకున్నది న్యూయార్క్ సెషన్లో. సో న్యూయార్క్ సెషన్లో తీసుకున్నాం. కాకపోతే నా ప్లానింగ్ వచ్చేసి ఇది, ఆయన ప్లానింగ్ వచ్చేసి ఇది. సో సిమిలర్ థింగ్, ఇద్దరం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇద్దరం ప్రాఫిట్స్లో ఉన్నాం. సో ఏ స్ట్రాటజీ వర్క్ అవుద్ది బ్రదర్. ఈవెన్ మీరు ట్రెండ్ లైన్ కూడా అంతే కదా. ట్రెండ్ లైన్ ఎట్లా ఉంటుంది, ఇదే కదా. సో మనం ఇక్కడ రాకముందు వరకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయం. సో ఎప్పుడైతే అగైన్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ టచ్ అవుద్దో అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. సింప్లీ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడం ఇదే కదా. సో సేమ్ థింగ్, ప్రతి చోట సేమ్ థింగ్ ఉంటుంది, బట్ మీరు వర్కౌట్ చేసే వేలో ఉంటుంది. మీకు ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా, ఇది లైవ్ ఎగ్జాంపుల్. నిజం చెప్పాలంటే నాకు స్క్రీన్ షాట్లు లేవు, కానీ ఎగ్జాక్ట్ ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నాను. సో ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఏ స్ట్రాటజీ అని వర్క్ అవుద్ది. సో మీరు ఏంటంటే ట్రేడింగ్లో కానీ ఎక్కడైనా ఒక సైన్ ఉంటుంది, ఏంటంటే గో డీపర్ నాట్ వైడర్. డీపర్గా వెళ్ళాలి, వైడర్గా కాదు. అంటే ఇంకే స్ట్రాటజీ ఉందని వెళ్ళే కంటే ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకొని దానిలో ఏదైనా, నేను స్మార్ట్ మనీ అనే చెప్పట్లేదు, నేను ఏదో ఇది యూజ్ చేస్తున్నా అదేం చెప్పట్లేదు, ఏ స్ట్రాటజీ అయినా దాన్ని డీప్గా వెళ్ళండి. డీప్గా అంటే దాన్ని ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. సో దానిలో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఏ టైంలో వర్కౌట్ అవుతుంది, ఏ టైంలో వర్కౌట్ అవ్వట్లేదు. సో దాని యొక్క ప్రతిదీ తెలుసుకోవాలన్నమాట. సో మీకు అలా ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ మీరు డీప్గా వెళ్ళలే, కానీ ఇంకే స్ట్రాటజీ ఉంది, ఇంకే హోలీ గేల్ స్ట్రాటజీ ఉంది, దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడు వెళ్ళొద్దు. అలా వెళ్ళిన రోజులు మీకు ఎలాంటి స్ట్రాటజీ దొరకదు. మీరు అల్టిమేట్గా లాసెస్లోనే మీరు మీ P&L అనేది క్లోజ్ అవుద్ది. ఇదైతే ట్రూత్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, హోలీ గ్రేల్ స్ట్రాటజీ అంటూ ఏమీ ఉండదు. ఓకే, ఇంకోటి చాలామంది వచ్చి చేసే కంప్లైంట్ ఏంటి, ఏంటిది, ఒక స్ట్రాటజీ చెప్పగానే ఇది వర్క్ అవ్వట్లేదు బ్రదర్, ఇది వర్క్ అవ్వట్లేదు అంటారు. ప్లీజ్ ఈ వర్డ్ ఎప్పుడు చెప్పకండి, వర్క్ అవ్వట్లేదు అనే వర్డ్ చెప్పకండి. మీరు వర్కౌట్ చేయలేకపోతున్నారు. ఓకే, అది వర్క్ అవ్వట్లేదు కాదు, మీరు వర్కౌట్ అది ఒప్పుకోండి. ఓకే, ఎందుకంటే యూట్యూబ్లో కూడా వీటిలో కూడా ఎలా అంటే ఎవరో ఒక యూట్యూబర్ ఉంటారు, నేను 5 డేస్ ఈ 5 డేస్ నుండి లేదా లాస్ట్ 1 వీక్ నుండి ఈ స్ట్రాటజీని అనేది నేను టెస్ట్ చేస్తున్నాను, ఈ సూపర్ వర్క్ అవుతుంది అంటారు. అసలు ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. మీరు ఎవరైనా ఒక జెన్యూన్ ట్రేడర్ ఆర్ రియల్ ట్రేడర్ని అడగండి, ఒక స్ట్రాటజీ మనకి అది వర్క్ అవుతుంది కాదు, మనం దాన్ని వర్కౌట్ చేయగలమా లేదా,
అది వర్క్ అవుతుందా లేదా ఎంత టైం పట్టుద్దో తెలుసా? అంత ఈజీ కాదు. ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా చూడండి. అట్లీస్ట్ 3 మంత్స్, 6 మంత్స్ టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే దానిలో ఉండే ప్రతీదీ తెలుసుకుంటారనమాట. ఏ టైంలో వర్కౌట్ అవుతుంది, ఏ టైంలో వర్కౌట్ ఇలా ప్రతీదీ. ఎవరైనా అడగండి మీరు, నన్ననే కాదు. మీకు తెలిసిన ట్రేడర్స్ గాని, మీకు తెలిసిన యూట్యూబర్స్ గాని, జెన్యూన్ పర్సన్ అయితే ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలంటే చాలా టైం పట్టుద్ది. వర్కౌట్ చేయాలంటే వర్క్ అవ్వాలంటే కాదు. మనకు వర్కౌట్ చేసుకోవాలంటే చాలా టైం పట్టుద్ది. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి, జర్నలింగ్ చేయాలి. చాలా థింగ్స్ ఉంటాయి. ఈ ఈ ఆ ట్రెండ్ ఏంటంటే ఒక 5 డేస్ చేయడం, 1 వీక్ చేయడం, ఇది వర్క్ అవుతుంది లేకపోతే వర్క్ అవ్వట్లేదు ఈజీగా చెప్పేస్తున్నారు. అలా ఎలా చెప్తారో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇంకా ఏంటంటే వీక్ ఒక వీక్ ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ స్ట్రాటజీ అంట ఏవేవో స్ట్రాటజీలు తీసుకొస్తున్నారు. అసలు రియల్ ట్రేడర్స్ ఎవరు వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు చేంజ్ చేయరనమాట వాళ్ళు. వాళ్ళేంటంటే దానిలో మోడిఫై చేసుకుంటారు. అంటే ఏమైనా కొత్త థింగ్స్ కానీ ఇంకా బెటర్‌గా అందులోనే చేసుకుంటారు తప్పితే వేరే స్ట్రాటజీకి షిఫ్ట్ అవ్వడం అట్లాంటివి ఎప్పుడు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు. ఏంటంటే సార్ మీరెప్పుడు ఒకదానికే స్టిక్ అయ్యి ఉండమంటారు. మరి మీరేంటి ఈ మధ్య డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే నేను చెప్పాల్సింది ఏంటంటే బ్రదర్, నేను ఓన్లీ యూజ్ చేసేది ఎస్ఎంసీ ప్లస్ ఐసీటీ. నేను యూజ్ చేసే కాన్సెప్ట్ ఒకటే. బట్ నాకు టైమింగ్ తక్కువ ఉండడం వల్ల నేనేం చేస్తున్నాను, నాకు టైమింగ్ అనేది సెట్ అవ్వడం వల్ల నేను మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జిక్యూట్ చేసేది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అదే డిఫరెన్స్. నేను యూజ్ చేసే కాన్సెప్ట్ ఒకటే, అనాలిసిస్ ఒకటి, అంతా ఒకటే. సో కాన్సెప్ట్ ఒకటే. స్ట్రాటజీ ఎప్పుడూ చేంజ్ చేయకూడదు. సో ఈ ఈ పద్దాక స్ట్రాటజీలు చేంజ్ చేసేది ఈ హ్యాబిట్ అయితే అస్సలు మార్చుకోండి. ఇది మీకు అస్సలు వర్కౌట్ కాదు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో మరి ఎలా వర్కౌట్ చేయాలి, బెటర్గా వర్క్ అయ్యే స్ట్రాటజీని ఎలా వర్కౌట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే మీరు ఒక స్ట్రాటజీకి ఏదైనా సరే ఒక స్ట్రాటజీకి స్టిక్ అయి ఉండండి. ఏదో ఒకటి, అది 10%, 20%, 30%, 50% ఎంత నేర్చుకుంటే అంత ఒక స్ట్రాటజీకి స్టిక్ అయి ఉండండి. దాన్నే ప్రాక్టీస్ చేయండి, దాన్నే బ్యాక్ టెస్ట్ చేయండి. సెకండ్ థింగ్, మార్కెట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మనీ ఎడ్యుకేషన్ మీద పెడితేనే మీకు తిరిగి మనీ వస్తాయి. లేకపోతే మీకు మనీ రావు. నేను యూట్యూబ్లో నేర్చుకుంటాను, అక్కడ చూసి నేర్చుకుంటాను, ఇక్కడ చూసి నేర్చుకుంటాను అంటే మీకు బెటర్ నాలెడ్జ్ రాకపోవచ్చు. అంటే ఎలా ఉంటుంది, ఆ లెర్నింగ్ కర్వ్ అనేది చిన్నగా ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే ఏమవుద్ది, అక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్, బిగినింగ్లో నేర్చుకోవాల్సిందని ఎండింగ్లో నేర్చుకుంటారు, ఎండింగ్లో నేర్చుకోవాల్సిందని బిగినింగ్లో నేర్చుకుంటారు. సో అది క్లమ్జీ అయిపోయి నేనైతే అసలు చాలా అంటే చాలా ఫేస్ చేశాను అనమాట. దీనివల్ల మెంటల్ స్ట్రెస్ బాగా ఫేస్ చేశాను. ఎందుకంటే ఫస్ట్లో మనీ పెట్టలేక, ఫీజు పే చేయలేక, సో యూట్యూబ్లో నేర్చుకున్నది పర్ఫెక్ట్గా రాక, నాకు డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళక చాలా అంటే చాలా స్ట్రెస్ అనేది ఫేస్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే లాస్ట్కి ఫిక్స్ అయ్యా, ఇంకా ఎంత మనీ పోయినా పర్లేదు, బెటర్ మెంటర్ అంటే ఒక మెంటర్ దగ్గర మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా బెటర్ మెంటర్ నాకు ఆయన అర్థమయ్యేంత వరకు చెప్పేంత పర్సన్ వెతుకునే వరకు నేను మనీ స్పెండ్ చేస్తూ ఉంటానని, లాస్ట్కి ఎప్పుడైతే నేను మనీ స్పెండ్ చేశానో టీచింగ్ అదే ఎడ్యుకేషన్ పైన ఒకరి దగ్గర నేర్చుకోవడం వల్ల అప్పుడు నాకు ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిందనమాట. ఆ లెర్నింగ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్ అయింది. అంటే స్టార్టింగ్ ఏదైతే బేసిక్ ఫండమెంటల్స్ నుండి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను ప్రతిదీ. అసలు వాట్ ఈజ్ ఫారెక్స్ అన్న కానివ్వండి, బెస్ట్గా ఎలా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయగలం అనే దాని వరకు బెస్ట్గా నేర్చుకోవాలి అనమాట. సో అలా మీరు వీలైతే మనీ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఒక రైట్ పర్సన్ దగ్గర మనీ స్పెండ్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఆ లెర్నింగ్ కర్వ్ తగ్గేది ఉంటుంది. మీరు 1 ఇయర్లో నేర్చుకోవాల్సిందని 3 మంత్స్లో నేర్చుకుంటారు అనమాట. అంత బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, అసలు మీ రియల్ ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? అసలు రియల్ ట్రేడింగ్ మీకు స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, జాగ్రత్తగా ఉండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రియల్ ట్రేడింగ్ స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుందంటే, మీరు ఏదో ఒక మెంటార్ దగ్గర జాయిన్ అయ్యారు. సో మెంటార్ మీకు చెప్పారు, అది నేను అంతా విన్నాను, ఎగ్జిక్యూట్ అప్పుడు కాదు మీ రియల్ ట్రేడింగ్ స్టార్ట్ అయ్యేది. సో మీరు ఒక మెంటార్ దగ్గర ఫస్ట్ కోర్స్ వింటారు. సో కోర్స్ని ప్రాక్టీస్ చేస్తారు, అప్పుడు కూడా మీకు స్టార్ట్ అవ్వదు. కోర్స్ని మీరు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు, అప్పుడు కూడా స్టార్ట్ అవ్వదు. మీరు స్టార్ట్ చేసినప్పటికీ బ్రేక్ ఈవెన్లోనే ఉంటారు, ప్రాఫిట్స్లోకి రారు. సో మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో ఒక ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుద్ది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అందులో మీకు ఆ మెంటార్ చెప్పిన దానిలో కంటే మీరు అలా ట్రేడ్ చేస్తే కొద్ది ఆయన చెప్పిన రూల్స్ మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పిన రూల్స్ అలా ఫాలో అయ్యి మీరు వాటిని ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటుంటే మీ ఓన్గా ఒక సిస్టమ్ అనేది బిల్డ్ అవుద్ది. ఇది ట్రూగా బిల్డ్ అవుద్ది. మీరు నిజంగా రియల్గా ప్రాక్టీస్ చేస్తే మీ సిస్టమ్ అనేది బిల్డ్ అవుద్ది. ఎందుకంటే మీరు ట్రేడ్ చేసే కొద్దీ మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకే, నాకు ఇక్కడ బెటర్గా వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంది, లేదా నాకు ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. సో మీకు అలా మీరు ఫిల్టర్ చేసే కొద్దీ మీకంటే ఒక సెటప్ వచ్చేసిద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నా స్ట్రాటజీలో ఫండెడ్ క్యాన్లు కానీ, రిజెక్షన్ ఫిల్లింగ్ కానీ, నా మెంటర్ నాకు ఓన్లీ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఇచ్చాడు. నాకు ఇవేవి చెప్పాలా, నేను బిల్డ్ చేసుకున్న కౌంటర్ ట్రేడ్స్ డిఫరెంట్ టైప్స్ నేను బిల్డ్ చేసుకుంటాను అనమాట. సో ఆ కౌంటర్ ట్రేడ్స్ కానీ నా మెంటర్ ఎప్పుడు చెప్పాల,
నా మెంటార్ నాకేమి ఇచ్చాడంటే బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఇచ్చాడు. నేను వాటిని ప్రాక్టీస్ చేస్తూ నా అబ్జర్వేషన్‌తో నేను వీటిని డిరైవ్ చేసుకున్నాననమాట. సో, అప్పుడు ఎప్పుడైతే మీ ఓన్‌గా ఓకే. నాకిది అర్థమైంది. నాకిది వర్కౌట్ అవుతుందని మీ ఓన్‌గా మీరు ఒక సెటప్ బిల్డ్ అవుద్ది చూడండి. అప్పుడు మీ రియల్ ట్రేడింగ్ స్టార్ట్ అవుద్ది. అంతవరకు మీరు చేసేదంతా ప్రాక్టీస్ కిందకే వచ్చుద్ది. ఓకే. మీరు ఓన్ మనీ పెట్టినా సరే, ఏది పెట్టినా సరే, మీ మెంటార్ చెప్పింది పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నా సరే, మీ అలా వచ్చేంత వరకు మీదంతా ప్రాక్టీస్‌లోకి వచ్చిద్ది. అప్పుడు మీ రియల్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. అప్పుడు మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇది ఒక రియల్ వే. అంటే నాకు తెలిసినంత వరకు నేను ఎలా ప్రాఫిటబుల్ అయ్యానంటే ఇలానే. సో, ఇది ఒక రియల్ వే. సో, ఐ హోప్ మీకు అంతా అర్థమైందనుకుంటా. ఈ 100% స్ట్రాటజీ వెనక పరిగెట్టడం మానేసేయండి. అట్లాంటిదంటూ ఏమి ఉండదు. ఈ 90% విన్ రేటు, 100% విన్ రేట్లు, 80% ఇది కూడా నేనైతే చూడలేదు నా ఫ్రెండ్స్‌లో. అండ్ థింగ్ ఏ స్ట్రాటజీ వర్క్ అవుద్దంటే మీకు ఎగ్జాంపుల్‌తో సహా చెప్తాను. ఎస్ఎంసీ ప్రతీది ఏదైనా వర్కౌట్ అవుద్ది. మీరు డీప్‌గా వెళ్ళాలి. వైడ్‌గా కాదు. ఓకే. సో, డీప్‌గా వెళ్తే ఏదైనా వర్కౌట్ అవుద్ది. సో, దాని మీద ఫోకస్ చేయండి. లెర్నింగ్ కర్వ్‌ని తగ్గించుకోండి. ఓకే. లెర్నింగ్ కర్వ్ తగ్గించుకోండి. చెప్పాను కదా! మీరు రియల్ ట్రేడర్ ఎప్పుడు అవుతారు? రియల్ ట్రేడింగ్ మీరు చేసేది కరెక్టా కాదని ఎలా తెలుసుద్దంటే అది. మీరు ఎప్పుడైతే జర్నలింగ్ అంత పర్ఫెక్ట్‌గా చేసి మీకంటూ ఓన్ సెటప్ ఫైండ్ ఔట్ అవుద్దో అప్పుడే అవుద్ది. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్ అయితే. నా ఎక్స్‌పీరియన్స్ నుండి మీకు చెప్పాలనుకున్నాను. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు కొంతమంది రైట్ అనిపించొచ్చు, రాంగ్ అనిపించవచ్చు. మీకు నాకు తెలియనిదేదో మీరు చెప్తూ ఉండొచ్చు. సో, అది కామెంట్ చేయండి. ఇన్ కేస్ నాది మిస్టేక్ అయితే నేను నేర్చుకుంటా. థాంక్ యూ. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే డెఫినిట్‌గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.